విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. పొగ దాటికి స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్థానికులను ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంటలు ఎగిసి పడటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తుంది. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక అధికారులకు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారం అందటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆ టైంలో మన ఎరికపాడు విలేజ్లో జగత్లాన్ షోరూమ్ బ్యాక్ సైడ్ మాగంటి అంజనీ వారి యొక్క 5 acres ల్యాండ్లో ఒక 16,000 స్క్వేర్ ఫీట్ గల ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ని శ్రీ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారు చెన్నమనేని వెంకట్ ఓనరు వాళ్ళు ఇక్కడ ఆ గోడౌన్ లీజు తీసుకొని దాని ఎలక్ట్రానిక్ గూడ్స్ స్టోరేజ్ చేసుకుని సిఎండ్ఎఫ్ పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళ డీలర్ సబ్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆ గోడౌన్లో లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత మైక్రో ఓవెన్లు, అదేవిధంగా ఇంకా ఈ మన షేవింగ్ మిషన్స్, తర్వాత కటింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తువులు ఉండడం జరిగింది. ఇలా ఒక పక్క గోడ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆఫీస్ రూమ్ కూడా డ్యామేజ్ అయ్యి దాంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా మొత్తం వస్తువులు, బుక్స్ అని కూడా కనెక్టెడ్ డాక్యుమెంట్ కూడా అంతా కలిపోయింది. ఒక వన్ సైడ్ మాత్రం ఆఫ్ ది సైడ్ మాత్రం కాలేదు. దాంట్లో ఆ ఏసీ, ఇండోర్ ఏసీ యొక్క అవుట్లెట్స్, ఇండోర్ యొక్క ఏసీ లోపల ఇండోర్ యూనిట్లు, దాంట్లో మన అది ఉంటుంది కదా, మన ధర్మకూల్ ఉంటుంది కదా, ధర్మకూల్ పార్ట్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి అవి చెక్ చేయాలి. ఫిజికల్ చెక్ చేస్తే అవి వర్కింగ్ అది పనిచేయడానికి నేను చూసి దాన్ని చేస్తాను. ఇది డ్యామేజ్ అయిన దాని ప్రకారం చెప్పేది ఏంటంటే దీనికి ఇప్పుడు సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్త్ డ్యామేజ్ అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దాంట్లో మేము ఏం చెప్పామంటే ఇది కొద్దిగా బాగా హీట్గా ఉంది. క్లూస్ టీమ్ వాళ్ళు, తర్వాత సైన్స్ ల్యాబొరేటరీ, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వచ్చి అంత కాలిందంతా మొత్తం నిలబెట్టి మన ఫైర్ నుంచి ఆర్పేశారు. కొంచెం ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది, టోటల్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క మనం దాంట్లో ఏమి డ్యామేజ్ అయిందని మనం చెక్ చేద్దామంటే బాగా హీట్గా ఉంది. ప్రస్తుతానికి 1 day 2 day అయితే ఫుల్ అయిపోయింది. దాంట్లో వస్తువులు వైజ్గా ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా కాలిపోయిన తర్వాత ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ని బట్టి వాషింగ్ మిషన్లు ఏంటి, ఏసీలు ఏంటి, అట్లా టీవీలు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, అవన్నీ సపరేట్గా దేని యూనిట్గా పెట్టేసి ఒక కాలిపోయినది మనం క్లియర్గా వెరిఫై చేసి ఎంత డ్యామేజ్ అని చెప్తాము. సుమారు వాళ్ళు చెప్పేది ఏంటంటే సుమారుగా 3 crores డ్యామేజ్ అని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో మనం ఎంత డ్యామేజ్ అయింది, ఎట్లా డ్యామేజ్ అయింది చెక్ చేస్తాము. అదేవిధంగా ఇది ఫైర్ యాక్సిడెంటల్ ఫైరా, లేకపోతే ఏమి బయట ఏరియాకి ఇంకా ఆఫీస్ షిఫ్ట్లో ఎవరన్నా పెట్టి చేయడం జరిగిందా, లేకపోతే ఏంటది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఈ మన ఫైర్ ఉంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ యొక్క రిపోర్ట్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాం. ప్రస్తుతానికి యాక్సిడెంటల్ ఫైర్ కింద కేసు రిజిస్టర్ చేసి పడమటి పోలీసు వారు దర్యాప్తు చేస్తారు.